వాజేడు మండలంలోని నిన్న మధ్యాహ్నం 2:30 వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డి గ్రామ శివార్లోని శ్మశాన వాటిక వద్ద గల స్క్రాప్ సెగ్రిగేషన్ షెడ్ వద్ద ప్రభుత్వ నిషేధిత గంజాయి తీసుకుని వచ్చి త్రాగుతున్నారనే నమ్మదగిన సమాచారంతో ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లగా 6 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించగా వారు మమ్మల్ని చూసి పారిపో ప్రయత్నం చేయగా మేము అట్టి వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వివరాలను అడగగా వారు కారం జయంత్, కారం పవన్, బోదెబోయిన వినయ్, కారం కృష్ణ మనోహర్, కారం శ్రీరామ్, మడకం పవన్ అని తెలియజేశారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి సుమారుగా 1 కేజీ గంజాయి దొరికింది. ఈ ఆరుగురికి కూడా గంజాయి త్రాగే అలవాటు ఉందని, అది త్రాగటం ద్వారానే అందరూ కూడా స్నేహితులయ్యారని, వారి ఆర్థిక అవసరాలు తీర్చుకున్నట్టుకు గాను అప్పుడప్పుడు గంజాయి అధిక ధరకు అమ్మేవారమని తెలిపారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు: సుమారు 1 కేజీ గంజాయి విలువ 25,000 రూపాయలు, నీలిరంగు రెడ్మీ స్మార్ట్ ఫోన్ 2 20,000, ఎరుపు రంగు రియల్మీ స్మార్ట్ ఫోన్ 1 విలువ 10,000, మొత్తం స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ 55,000. పోలీసు వారి సందేశం: యువత చెడు వ్యసనాలకు బానిసలే, బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అంటూ గంజాయి వంటి మత్తు పదార్థాలు సరఫరా చేసిన, సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వాజేడు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.